దక్షిణామూర్తి మనకి ఆదిగురు. మనకి మెసేజ్ లో కూడా అదే మనం చెప్పుకుంది. ఆయన ఆదిగురు, పరమేశ్వరుడు. మనకి జగద్గురు అంటాం. జగద్గురు అన్న టైటిల్ ఎవరికి పడితే వాళ్ళు వాడకూడదు. చాలా మందికి తెలియదు జగద్గురు ఎవరు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు? పరమేశ్వరుడే గురువు, భగవంతుడే గురువు, మానవుడు అన్నటికీ గురువు కాలేడు. ఎందువల్ల? మానవుడి జ్ఞానం ఎంత? ఈ గోడ పక్కన ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా వెనకాల ఏముందో నాకు తెలియదు. ఏమ్మా, కృష్ణ వందే జగద్గురు కదా. కృష్ణుడే జగద్గురు అన్న పదానికి అర్హుడు, పరమేశ్వరుడే జగద్గురు అన్న పదానికి. ఒక శ్రీరామకృష్ణులు లాంటి వాళ్ళు జగద్గురువులు. మామూలు మనుషులు పెట్టుకుంటారు టైటిల్స్, రకరకాల టైటిల్స్ పెట్టుకుంటారు. అది వాళ్ళ అజ్ఞానమే కానీ జ్ఞాన సూచకం కాదు అమ్మా. కనుక నీకు వచ్చేటువంటి ఈ గురువులకు వచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చేది ఎవరు? ఆయనే కదా. ఆయన నుంచి నీకు సరఫరా కావాల్సింది సప్లై. గ్యాస్ సిలిండర్ మారుస్తున్నారు అక్కడ వాళ్ళు. గ్యాస్ సిలిండర్ జగద్గురు గ్యాస్ సిలిండర్ అని పేరు పెట్టుకుంది అనుకో. గ్యాస్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, అయిపోయిన తర్వాత కత్తింది. తీసి బయట పడేస్తారు, ఇంకోటి తెచ్చి లోపల పెట్టుకుంటారు కదా. దీనికి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? గోడౌన్ నుంచి వస్తుంది. గోడౌన్కి ఎక్కడి నుంచి వస్తుంది? నేలలోంచి వస్తుంది, పెట్రోల్ నుంచి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చిట్ట చివరికి మళ్ళీ భగవంతుడు తెలియజేస్తుంది అంతా. కాబట్టి ఒక స్టోర్ హౌస్ ఇంకొకటి ఉంది సప్లై చేసేది, దానికే వర్తిస్తుంది. కానీ ఈ స్వల్పమైనటువంటి ఒక యూనిట్ నేను జగద్గురుని అనుకోకూడదు. అనుకోవచ్చు, ఎంతవరకు అనుకోవచ్చు అంటే తను కాదు చేస్తున్నది, తన ద్వారా చేస్తున్నది వేరే ఉన్నది అన్న స్పృహ ఉన్నంత వరకు అనుకోవచ్చు. ఆ స్పృహ పోయి నేనే అనుకుంటే మాత్రం అది అనర్హుడు, ఆ పదానికి అనర్హురాలు. దక్షిణామూర్తి పరమేశ్వరుడే ఆదిగురువు. దక్షిణామూర్తి అనే దాంట్లో దక్షిణము అనే ఒక ఇది ఉంది కదా, ఉత్తరము దక్షిణమని. అంటే దక్షిణాభిముఖంగా ఉంటాడు అన్నమాట దక్షిణామూర్తి అంటే. ఈశ్వరుడు ఎక్కడైనా సరే దక్షిణం దిక్కుని ఫేస్ చేస్తూ ఉంటే, ఇది దక్షిణం. మనకి ఆలయాల్లో దక్షిణం దిక్కుగా ఫేస్ పెట్టుంటే ఆయన దక్షిణామూర్తి అంటారు. దక్షిణ దిక్కుగా చూస్తున్నటువంటి ఈశ్వరుడు. దక్షిణేశ్వరి కాళికాలయంలో అమ్మవారు కూడా దక్షిణ దిక్కుగా చూస్తుంటుంది అక్కడ చూస్తే, అందుకనే దక్షిణేశ్వరి అంటారు. భవతారిణి, ఇంకో పేరు భవతారిణి. అంటే భవాన్ని అంటే ప్రపంచపు వ్యామోహాన్ని దాటిస్తుంది. తారిణి అంటే తరింపజేస్తుంది కదా, దాటిస్తుంది. మనకి యోగ సాంప్రదాయంలో ఏంటంటే ఇది ఉత్తరం అంటారు, ఇది ఉత్తర దిక్కు మనకి యోగ సాంప్రదాయం. దక్షిణ దిక్కు అంటే కాళ్ళు. మ్యాగ్నెట్, మన బాడీ ఒక మ్యాగ్నెట్. దానికి సౌత్ పోల్ నార్త్ పోల్ ఉన్నాయి కదా. భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్, భూమికి సౌత్ నార్త్ ఉన్నాయి. మనిషి దేహం కూడా యోగ సాంప్రదాయం ప్రకారం ఒక మ్యాగ్నెట్. దీనికి సౌత్ పోల్ నార్త్ పోల్ ఉన్నాయి. నార్త్ పోల్ సౌత్ పోల్ కాళ్ళలో ఉంది కదా. జ్ఞానం ఎప్పుడు కూడా ఊర్ధ్వం నుంచి కిందకి ప్రవహిస్తుంది. అంతేగా, సూర్యుడు పైన ఉన్నాడు, పైనుంచి శక్తి మనకి సూర్యరశ్మిగా వస్తుంది. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ, ఇది కఠోపనిషత్తులోది. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ యేషోస్వత్థ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా తదునాత్యేతి కశ్చన తద్వైతత్ అంటుంది కదా కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో కూడా ఇదే భావం ఉంది. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ, దీనికి మూలాలు ఊర్ధ్వంలో ఉన్నాయి, శాఖలన్నీ కిందకు వచ్చున్నాయి. ఇటువంటి ఒక సనాతనమైనటువంటి అశ్వత్థ వృక్షం ఒకటి ఉన్నది, అది మహాప్రకాశవంతంగా వెలుగుతున్నది. అదే పరబ్రహ్మము, అదే అమృతత్వము, దానిలోనే సమస్త లోకాలు ఆశ్రయించుకుని ఉన్నవి. ఇదే నీవు అడిగినటువంటి ఆత్మ అని చెప్పి యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు కఠోపనిషత్తులో. మన పుస్తకంలో శ్రీ విద్యా రహస్యంలో కూడా రాశాను కదా, కఠోపనిషత్తు భాగంలో చూడండి ఉంటుంది. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ యేషోస్వత్థ సనాతన. సనాతనం, సృష్టి సనాతనం అన్నమాట. జిల్లెమ్మూడి అమ్మగారు ఏమన్నారు ఒకసారి? సృష్టి నాది అన్నారు. సామాన్యంగా అటువంటి మాటలు వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే గుంభనంగా లోపల ఉంటారు కానీ బయటపడరు. కానీ ఒక్కొక్కసారి ఏమరపాటుగా ఉన్నప్పుడు లేదా ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి తేనె తుంపరలు చింది మనకి అందుతూ ఉంటాయి. ఏమన్నారు? సృష్టి నాది అన్నారు. పక్కన వాళ్ళు ఏంటమ్మా ఏమన్నావు అన్నారు. వెంటనే సర్దుకొని అనాది అన్నారు. సృష్టి నాది అనాది అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. సనాతనమైనది సృష్టి, భగవత్ స్వరూపం. భగవంతుడు కూడా సనాతనమైన వాడి. దీని మూలాలు పైనుంచి కిందకు వస్తున్నాయి. అందుకనే ఊర్ధ్వమూలో అవాక్ శాఖ యేషో అశ్వత్థ సనాతన. ఇదే భావమే మనకి భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం కాబట్టి కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఇదే భావం మనకి భగవద్గీతలో కూడా దర్శనమిస్తుంది. ఊర్ధ్వమూల మతశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశేష్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అంటాడు భగవద్గీతలో. మూలము ఊర్ధ్వంగా ఉంది, ఊర్ధ్వమూలం. అధశాఖ, శాఖలు కింద ఉన్నాయి. చెట్టుకు వేర్లు పైన ఉన్నాయి, ఆకులు కొమ్మలు కిందకు వచ్చినాయి అంటాడు.
ఏ చెట్టుకైనా ఎక్కడ ఉంటాయి వేర్లు కింద ఉంటాయి, కొమ్మలు ఆకులు పైన ఉంటాయి. భూమిలో ఉండే జీవరాశులకి మూలం భూమే, అందుకని భూమిలో మూలాలు ఉంటాయి, వేర్లు. మనకైనా కాళ్ళు భూమి మీద ఉంటాయి, కళ్ళు కూడా భూమి మీద ఉండాలి. కళ్ళు నెత్తికెక్కినాయి అనుకో తేడా వస్తుంది కదా, కాళ్ళు పైకి పోయినాయి అనుకో దాని మీనింగ్ వేరే వస్తుంది మళ్ళీ కదా. బతికున్నంతసేపు కాళ్ళు నేల మీద ఉండాలి, పైకి పోకూడదు. అట్లాగే చెట్టుకు వేర్లు కూడా భూమిలో ఉండాలి. ఎందుకని మనం భూగత ప్రాణులం కదా, మన ఆహారం సమస్తం భూమి నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడే పుడుతున్నాం. అమ్మవారు ఏమన్నారు, ఇళ్ళమ్మడి అమ్మగారు ఏమన్నారు, అన్నీ భూదేవేరా అన్నారు. ఇక్కడే పుట్టావు, దీంట్లోనే పుట్టావు, దీనిలో నుంచే తీసుకొని తిన్నావు, దీనిలోనే కలిసిపోతావు, చివరికి భూమాతే అంతనే ఉందన్నారు. ఒక చోట మనిషి వెరవేగడానికి ఏం లేదు, పుట్టింది ఇక్కడి నుంచే, తిన్నది ఇక్కడి నుంచే, కలిసిపోయేది ఇక్కడే భూమే. కనుక ఆధారం నుంచి పైకి చూస్తుంటాం మనం సూర్యుడి వైపు. చెట్లు కూడా అంతేగా, సూర్యరశ్మి కోసం పైకి చూస్తుంటే వీళ్ళు కింద ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులు అంటే దైవం నుంచి ప్రసారం అయ్యేదానికి మూలాలు పైన ఉంటాయి. దైవశక్తి పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. మనకి మూలాలు పైన ఉంటాయి, ప్రసారం కిందికి జరుగుతుంది. అంటే కొమ్మలు ఆకులు పండ్లన్నీ కిందకు వస్తాయి, దాని ఫలితాలన్నీ కింద కనిపిస్తాయి. మూలం పైన ఉంటుంది దైవశక్తికి. దాన్ని ఉపమానంగా చెప్తూ ఆ శ్లోకం భగవద్గీతలో వచ్చింది. ఊర్ధ్వమూలం అధశాఖం అనేది అశ్వత్థ వృక్షం. ఈ అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంది అంటూ. అశ్వత్థ నారాయణ అంటాం కదా మనం, అశ్వత్థం అంటే నారాయణ స్వరూపం అని. కాబట్టి భగవంతుడికి పైన ఉంది. ఎవరైనా సరే భగవంతుడికి ఏమని చూపిస్తారు, దేవుడు చూసుకుంటాడులే అంటారు. ఇట్లా అంటాం, దేవుడు చూసుకుంటాడులే ఇట్లా చూపిస్తామా? ఎవరు దేవుడు చూసుకుంటాడులే ఇట్లా చూపించరే, దేవుడు పైన ఉన్నాడు అంటారు, దేవుడు చూసుకుంటాడులే అంటారు. ప్రతి వాడికి తెలుసో తెలియకో అక్కడ ఏదో ఉందని ఒక స్పృహ ఉంటుంది. అంటే ఇది ఉత్తర దిక్కున భగవంతుడు ఉన్నాడు, ఆయన దృష్టి దక్షిణానికి ప్రసరిస్తుంది, కిందకి ఊర్ధ్వం నుంచి కిందకి ఆయన దృష్టి పోతుంటుంది. ఆ దృష్టి ప్రసారమే అనుగ్రహం, అంతే కదా. భగవంతుని దృష్టి పడితే చాలు కదా అనుగ్రహం. ఆయన మాటలతో వరాలు, నీకు అది ఇచ్చాను ఇది ఇచ్చాను చుక్కు రాసి ఒక్కలేదుగా. ఆయన దృష్టి పడిందంటే చాలు, మనకి అయిపోతుంది. ఆ దృష్టి ప్రసారం ఉత్తరం దిక్కులో ఉన్నాడు, ఆయన దక్షిణ వైపు చూస్తుంటాడు. అదే దక్షిణామూర్తి తత్వం. అర్థమైందమ్మా? దక్షిణామూర్తి కాబట్టి గురువు అయ్యాడు. ఉత్తరాభిముఖంగా ఉంటే ఆయన గురుత్వం వహించాడు, తనలో తాను ఉంటాడు. ఇంకా పరమేశ్వరుడు సమాధిలో ఉంటాడు. ఆయన ఇంకా ఉలకడు పలకడు, నీకు గురుత్వం మనకు అందడు. అసలు మనకు అందని స్థితి అది, మనం అందుకోలేం. ఎప్పుడు అందుకోగలుగుతాం? ఆయన ఉత్తరం దిక్కు నుంచి దక్షిణం వైపు తిరిగితే అప్పుడు ఆయన దృష్టి ప్రసారం జరుగుతుంది, దక్షిణామూర్తిగా ఉంటాడు. అప్పుడు గురువు అవుతాడు. ఆయన శక్తి ప్రసారం చేస్తాడు, బోధన ప్రసారం చేస్తాడు, మనకి జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. కాబట్టి గురుత్వం వహించాడు, అదే గురుత్వం. అర్థమైతే మన చెబుతున్నది. అందువలనే దక్షిణామూర్తి అంటే ఆది గురువు అంటాం. అంటే ప్రపంచ స్పృహ లేకుండా తనలో తను ఒక్కడే ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన, రెండవది అన్నది లేనటువంటి ఒక్కటిగా ఏదైతే సమస్త సృష్టిలో నిండి వెలుగుతున్నదో అని వేదములు దేనైతే చెప్తున్నాయో ఆ పరమేశ్వర తత్వం తనలో తానుగా అఖండ సచ్చిదానంద స్వరూపంగా ఉన్నంతసేపు అది గురుత్వం కాదు. ఎందుకంటే రెండవది లేదు చెప్పడానికి. తనుగాక రెండవది ఉంటే కదా తను చెప్పేది, బోధించేది, అనుగ్రహాన్ని ప్రసారం చేసేది. రెండోదే లేదు వస్తువు. ఇందాక ఎట్లా చెప్పాను, నది సముద్రంలో ఎప్పుడైతే కరిగిపోయిందో ఏకత్వం అయిపోయినట్లుగా రాధాదేవి కృష్ణుణ్ణి ప్రేమించింది, భక్తితో కొలిచింది. కానీ భక్తి పరాకాష్ఠకు చేరేపటికి కృష్ణుల్లో లయమైపోయింది, ఒకటైపోయింది. అప్పుడు కృష్ణుడు లేదు, రాధ లేదు, రెండు ఒకటే తత్వం. అప్పటి వరకు కృష్ణ కృష్ణ అనేది ఎప్పుడైతే కృష్ణుల్లో లయమైపోయిందో ఇంకేం లేదు, చడి చప్పుడు లేదు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు, బొంగని నీళ్లలో ముంచేటప్పుడు గుడుగుడు 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 అని ఉంటుంది. ఎప్పుడైతే నిండా నీళ్లు వచ్చేస్తే ఇంకేం ఉండదు, గమ్మునుంటుంది అన్నారు లేదా. అట్లా ఆ ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళినప్పుడు చెప్పేది ఉండదు, చేసేది ఉండదు. కాబట్టి గురుత్వం లేదు, శిష్యత్వం లేదు. దీంట్లో కూడా ఒక శ్లోకంలో వస్తుంది అది. కానీ రెండనేది ఎప్పుడుందో, ఒకళ్ళకి తను బోధించాలి అనే సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో పరమేశ్వరుడికి, ఆయన ఉత్తరం వైపు ఉన్నాడు కాబట్టి దక్షిణ వైపు చూస్తాడు. రెండవది వస్తుంది, ద్వైతం వస్తుంది, ఇప్పుడు దక్షిణామూర్తి అవుతాడు ఆయన. అందువల్లనే పరమేశ్వరుని ఆది గురువు అన్న కారణం అది. ఆ దక్షిణామూర్తి తత్వాన్ని వివరిస్తూ శంకరాచార్యుల వారు రచించినటువంటి 10 శ్లోకాలు ఇవాళ మనం చదువుదాం. దీనిలో ఈ 10 శ్లోకాల చివరిలో ఏమైందంటే, ఈయన శిష్యులు కొంతమంది ఉన్నారు, శంకరాచార్యుల వారి శిష్యులు. వాళ్ళు దానికి వ్యాఖ్యానాలు రాశారు. ఆ వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు కొన్ని పద్యాలు రాసి కలిపారన్నమాట దీంట్లో. ఆ పద్యాలను ముందు చదువుతారు ఎప్పుడైనా సరే. ముందు చదివి తర్వాత ఆయన రాసిన స్తోత్రాన్ని చదివి సాంప్రదాయంగా వస్తున్నది. మానసోల్లాసం అని చెప్పి దీని మీద కొన్ని వ్యాఖ్యానాలు రాసిన ఉన్నారు ఆయన శిష్యులే. దాంట్లో కొన్ని ఏం రాశారంటే, ఇవి మొదటి నుంచి వద్దాం మనం శ్లోకాలు చదువుకుంటాం.